హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మొక్కల కింద స్టాండ్. మేము ఇల్లు కట్టినప్పుడు ఆ పైపులు, వాటర్ పైపులు మిగిలిపోయాయండి. ఆ పైపులతో స్టాండ్ అయితే తయారు చేసామండి. చూస్తున్నారు కదా, మనము తొట్లు కింద పెట్టామనుకోండి మరకల్లాగా అయిపోతుంది, బండలన్నీ ఖరాబ్ అయిపోతాయి, మనకు కడగడానికి రాదు. అందుకనే ఇలాగా స్టాండ్ అయితే తయారు చేసామండి. మనము దాని కింద నుంచి కూడా కడుక్కోవచ్చు, మట్టి పడినా వాటర్ పడినా మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ రేకుల స్టాండ్ ఏమన్నా తీసుకొచ్చామనుకోండి అప్పుడు అది కూడా తుప్పు పట్టేసి బండలు అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఇలాగా మనము ఈ పైపులతోటి మనం స్టాండ్ తయారు చేసుకున్నాం అనుకోండి బండలు అనేది ఖరాబు కాదు. మనకైతే చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి నిజంగా. ఆ పైపులతో మాత్రము, వాటర్ పైపులతో మాత్రము అట్లా స్టాండ్ చేస్తే ఎంత బాగుందో. మనకైతే చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది. మనకి గలీజ్గా అయితే ఏమీ కాదండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఎంత పెద్ద మొక్కలైనా మనము ఆ స్టాండ్ మీద అయితే పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మొక్కలు చూడడానికి కూడా చాలా నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్టాండ్ అయితే. దాని మీద నేనైతే మనకి ఇంట్లో వేసుకున్న టైల్స్ ఉంటాయి కదండి, ఆ టైల్స్ ముక్కలైతే పెట్టేశాను. చెప్పుల స్టాండ్ లాగా కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా, ఆ నుంచి ఆడదాకా చెప్పులు పెట్టుకోవడానికి కూడా అలా స్టాండ్ తయారు చేసుకొని మన దగ్గర మనం ఇంట్లో వేసుకుంటాం కదండి, బండలైనా పర్వాలేదు, టైల్స్ అయినా పర్వాలేదు, అలా కట్ చేయించుకొని దాని మీద వేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉంటుందండి. మనము ఎన్ని చెప్పులైనా పెట్టుకోవచ్చు. స్టాండ్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. ఎన్ని చెప్పులైనా పడతాయి, మంచిగా కడుక్కోవచ్చు కూడా. దాని కింద నుంచి ఖరాబ్ అవుతుందన్న బాధ కూడా లేదు. అదిగో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎన్ని స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చండి మనము అలా తయారు చేసుకొని. చూస్తున్నారు కదా చెప్పుల స్టాండ్ లాగా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో.